సింహరాశి జాతకులకు 2025 ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ ఏడాది మొత్తం యోగదాయకంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. ఉన్నత పదవులు స్వీకరిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రుణ సమస్యలు తొలగిపోతాయి. స్థిరాస్తి అమర్చుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. అవతలి వారి స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. అనాలోచితంగా నిశ్చితార్థాలు చేసుకోవద్దు. నూతన దంపతులకు సంతాన యోగం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. తరచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దంపతుల మధ్య కలహాలు తన్నెత్తిన అనునయంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీ నుంచి విషయ సేకరణకు కొందరు యత్నిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు చేపడతారు. చిరు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నిరుద్యోగ, సాఫ్ట్వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఏకాగ్రతతో శ్రమిస్తే మరింత మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. సాహస కార్యక్రమాలకు దిగవద్దు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. తీర్థయాత్రలు, విదేశాలు సందర్శిస్తారు. సూర్యభగవానుడి ఆరాధన, శనీశ్వరునికి తైల అభిషేకాలు మంచి ఫలితాలను ఇస్తాయి.